అసెంబ్లీకి వెళ్దాం, మైక్ ఇవ్వకపోతే ప్రజలే చూస్తారు, వారే నిర్ణయం తీసుకుంటారు అని ఎమ్మెల్యేలంటే మీకు చెప్పేది అర్థం కదా, వారు మైక్ ఇవ్వరు, మనం వెళ్లాల్సిన పని లేదు అని జగన్ దబాయించారని వైసీపీ వర్గాలు మీడియాకు లీకులిచ్చాయి. ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లాలని ఉంది, అందుకే వారు హైకమాండ్కు తమ ఉద్దేశాన్ని రకరకాలుగా తెలియజేశారు. అయితే జగన్ రెడ్డిది మాత్రం ఒకటే పట్టుదల, అసెంబ్లీకి పోవద్దని. ఎందుకంటే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని. చెరువుపై అలిగి మన అవసరాలు తీర్చుకోవటం మానేస్తే ఏమవుతుంది అనే సామెత ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆ కంపంతా వారే భరిస్తున్నారు. అసెంబ్లీకి ఎందుకు వెళ్లరు అని సొంత నియోజకవర్గంలో ప్రజలు అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. అసెంబ్లీకి వెళ్తేనే కదా మాట్లాడేందుకు మైక్ ఇస్తారో లేదో తెలిసేది. వైసీపీ హయాంలో ఎంత మాత్రం మైక్ ఇచ్చారో ప్రజలు చూశారు. అలా చేస్తారని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లారు. వాళ్లు పడాల్సిన అవమానాలు పడ్డారు, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని రెడీగా ఉన్నారు. కానీ జగన్ మాత్రమే ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రతిపక్ష నేత హోదా లేకపోతే మైక్ ఇవ్వరని ఆయన ఎందుకని అనుకుంటున్నారు. కానీ శాసనసభ సమావేశాలు జరగటానికి రూల్ బుక్ ఉంటుంది. దాని ప్రకారం సభలో మాట్లాడేందుకు అవకాశాలు వస్తాయి. నేను మాత్రమే మాట్లాడతా, ఇంకెవరూ మాట్లాడకూడదంటే ఎలా సాధ్యమవుతుంది? జగన్ తీరుపై ఎమ్మెల్యేలకు కూడా చిరాకు పుడితే వారంతట వారు సభకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశ్నలిచ్చిన వారు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకున్నారు. కానీ దానికి కూడా హాజరయ్యేందుకు జగన్ అంగీకరించలేదు. అసలు ఈ నిర్ణయాలను జగన్ ఎలా తీసుకుంటున్నారోనని వైసీపీ కార్యకర్తలు కూడా మథనపడుతున్నారు. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలిచ్చుంటే జగన్కైనా తెలియాలి కదా. ఒకవేళ జగన్ నిర్ణయమే అయితే కనీసం సజ్జల జరగబోయే పరిణామాల్ని చెప్పాల్సింది కదా అన్న సందేహాలు వస్తున్నాయి. కానీ ఎవరికి వారు, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనుకుని సైలెంట్గా ఉండిపోతున్నారు.